ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీకు నేను అతి ముఖ్యమైన విషయం తెలియజేయబోతున్నాను. అదేంటంటే, నేను ఒక న్యూస్ చదివినప్పుడు నా మనసును ఎంతో కలిచివేసింది. మరి అందుకని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. మరి దేవుడు మనిషికి ప్రకృతిని ఎందుకు ఇచ్చాడు? ప్రకృతితో మమేకమై మనల్ని జీవించమని, ప్రకృతిపై ఆధారపడి మనల్ని జీవించమని. మరి అలాంటి జీవితాన్ని ఇచ్చినప్పుడు మనము ప్రకృతిని ఏ విధంగా కాపాడుకుంటున్నామో అనేది గమనించినట్లయితే మన దృష్టికి వచ్చేది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆరావళి పర్వతాలపై పెద్ద వివాదం జరుగుతుంది. ఆరావళి పర్వతాలు వేల సంవత్సరాలుగా భూగర్భ జలాలను నిలుపుతూ వర్షాలకు మార్గం చూపుతూ ఎడారిని ఆపుతూ మన దేశాన్ని కాపాడుతున్నాయి. కానీ ఈరోజు అది పర్వతాలను ఏ విధంగా తవ్వేస్తున్నారు అనేది మనం గమనించినట్లయితే అది ఇండియన్ గవర్నమెంట్ ఎలా అనుమతి ఇచ్చింది అసలు అనేది మనం ప్రశ్నించినట్లయితే ప్రభుత్వం చెప్తుంది, మేము మైనింగ్ను ప్రోత్సహించలేదు, నిర్వచనం మాత్రమే మార్చాము అని. కానీ ప్రజలు ఏమంటున్నారంటే, నిర్వచనం మారితే రక్షణ తగ్గిపోతుంది, మైనింగ్కి దారి తీయవచ్చు అని. ఇది కేవలం రాజకీయ విషయం కాదు సోదరులారా, ఇది మన భవిష్యత్తు, మన పిల్లల జీవితాలు కూడా వీటితో మన భావితరాలు ముడిపడి ఉన్నాయని మనం గమనించాలి. మరి ఆదికాండంలో దేవుడు ఏం చెప్పాడంటే, మనిషిని తోటను కాపాడడానికి పాలించడానికి ఉంచాను అని. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? నాశనం చేయడానికి కాదు, దోచుకోవడానికి కాదు, కాపాడడానికి అని మనం గమనించుకోవట్లేదు. మరి నీతిమంతుడు సామెతల గ్రంథం 12:10 ఏం చెప్తుందంటే, నీతిమంతుడు తన జంతువుల ప్రాణాలని కూడా కాపాడుతాడట. అయితే పర్వతాలు, అడవులు, నదులు వీటి గురించి మన బాధ్యత ఎంత ఎక్కువగా ఉండాలి. మరి సోదరులారా, ప్రకృతిని నాశనం చేస్తే మనమే శిక్ష అనుభవిస్తాం. దేవుడిని నిందించాల్సిన పని లేదు. దేవుడు సృష్టి ఇచ్చాడు, మనిషి దాన్ని కాపాడాల్సింది. కానీ మనిషే దాన్ని నాశనం చేస్తున్నాడు. ప్రకృతిని కాపాడటం రాజకీయ విషయం కాదు, ఇది మనందరి బాధ్యత. మరి మీరు కూడా ఈ విషయంలో ఏకీభవించినట్లయితే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.